స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఏఎస్కే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నియామకం. రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతులు. జగదీష్ ని పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని ఆహ్వానించిన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు. అక్షర హైస్కూల్ విద్యార్థి క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ. విద్యార్థిని అభినందించిన పాఠశాల ప్రిన్సిపల్ యు మహేందర్. ప్రభుత్వ పాఠశాలలో 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగిన శానిటేషన్ సిబ్బంది. జోగులాంబదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలకు డీజీపీకి అందించిన ఆహ్వానం. అక్టోబర్ 16న కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి హైకోర్టు ఆదేశం. మల్లకల్ ఎస్ఐ నందీకర్ని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, పెద్దోటి రఘుపతి. అలంపూర్ నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పకి మరియు కమిటీ సభ్యులకు వినతి పత్రం అందజేసిన 5 కాంగ్రెస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంటితో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కూకట్పల్లి, బంజారాహిల్స్, చెక్ పోస్ట్, మాదాపూర్ లోని పలు ఇళ్లతో పాటు కార్యాలయాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. కూకట్పల్లిలోని సమీపంలోని మూసాపేట రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్ లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 8 మంది అధికారులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్న ఓ న్యూస్ ఛానల్ యజమాని ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. న్యూస్ ఛానల్ తో పాటు ఫైనాన్స్ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో రాగల 18 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు, నల్గొండ, వనపర్తి, గద్వాల్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. మరో 3 రోజుల పాటు ఈదుడు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఈ జిల్లాలో యెల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే అమృత్ పథకంపై విచారణ చేయమని సివిసిని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ను ఒప్పించేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రత్యేక చొరవ చూపుతా. అమృత్ పథకంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. తెలంగాణలో అమృత్ పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టర్లు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే విచారణ చేయమని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ భావించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమృత్ పథకంపై విచారణ చేయమని లేఖ రాస్తే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ను ఒప్పించేలా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ప్రత్యేక చొరవ చూపిస్తామని బండి సంజయ్ అన్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం కనకదుర్గ అమ్మవారి ఆలయ మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. రుణమాఫీ కాలేదని కొత్త రుణాలు మంజూరులో బ్యాంకర్లు ఆలస్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఎస్బీఐ బ్యాంక్ ముందు రోడ్డుపై బైఠాయించారు. మంగళవారం గద్వాల నియోజకవర్గం గద్వాల మండల పరిధిలోని గోనెపాడు గ్రామానికి చెందిన నాయకులు కాసిం అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి వారి స్వగ్రామం చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా సర్పంచుల సంఘం మాజీ సర్పంచ్ మజీద్, కౌన్సిలర్ మురళి, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, నాయకులు గోవిందు, కుర్మయ్య, ధర్మనాయుడు, వీరేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం గద్వాల నియోజకవర్గం బీరేపల్లి గ్రామానికి చెందిన గడ్డం వెంకటేష్ కుమారుడు జగదీష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం కర్నూలులోని అభయ హాస్పిటల్లో పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యేతో పాటు మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు గోపాల్, రామ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మూడా కేసులో సిద్దిరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశం. మూడా కేసులో తనను విచారించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లిన సిద్దిరామయ్య పిటిషన్ను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో సిద్దిరామయ్య. మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని ఈ నెల 29న గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే ప్రైవేట్ సంస్థల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు బాబయ్య నాయుడు, మురళీధర్ రెడ్డి, వైల్ భాషా, రమేష్, బీచ్పల్లి తదితరులు పాల్గొన్నారు. ఐజ మండల కేంద్రంలోని అక్షర హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మోహన్ మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో జరిగినటువంటి టార్గెట్ బాల్ పోటీల్లో పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ 6th జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ లో పాల్గొని ద్వితీయ బహుమతి సాధించారు. మహబూబ్ నగర్ జట్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థి మోహన్ ని పాఠశాల కరెస్పాండెంట్ యు మహేందర్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ అక్షర హైస్కూల్లో చదువుతో పాటు క్రీడలు సైతం ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మహబూబ్ నగర్ జట్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థి మోహన్ కు ప్రిన్సిపల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయులు వెంకటేష్, మాధవి, వర్మ, పీఈటీలు నరేష్, శివరాజ్, శ్యామ్ ప్రసాద్, పాఠశాల విద్యార్థులు మోహన్ ని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగిన శానిటేషన్ సిబ్బంది. నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గత 9 నెలలుగా పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని, అలాగే 3 నెలల నుండి జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. ఎన్నిసార్లు అడిగిన ఏజెన్సీ పేరు చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని, ఏజెన్సీ వారు ప్రభుత్వం నుండి బిల్స్ రావట్లేదని అంటున్నారని, మధ్యలో తాము పస్తులు ఉండాల్సిన దుస్థితి వచ్చిందని శానిటేషన్ సిబ్బంది వాపోతున్నారు. లబ్ధిదారులకు 500కే సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ. వడ్డేపల్లి మండలం తనగాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలంలోని తనగాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని గ్రామ పంచాయతీ నందు మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బింగుదొడ్డి ఉప్పర్ దొడ్డప్ప, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ఆర్డీఎస్ ఎక్స్ చైర్మన్ సీతారాం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉప్పరి దొడ్డప్ప, పచ్చర్ల కుమార్, డైరెక్టర్ సులోచనమ్మ,
డైరెక్టర్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా గ్రామానికి విచ్చేసిన సందర్భంగా వారిని పూలమాల శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానిస్తూ మంగళవారం డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ కు దేవస్థానం తరపున ఆహ్వానం అందించారు. ఈ మేరకు ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ డీజీపీని మరియు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఐజీఎం రమేష్ ని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అదేవిధంగా దేవస్థానం ప్రసాదంతో పాటుగా అమ్మవారి శేష వస్త్రాలు అందజేశారు. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ. నేటి విచారణకు ముత్తయ్య మినహా మిగతా నిందితులు గైహాజరు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సెండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ నిందితుల గైహాజరుపై అసహనం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో సహా నిందితులందరికీ కోర్టు ఆదేశం. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల గద్వాలలో జాతీయ సేవా పథకం దినోత్సవం సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ జి కృష్ణ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, సమాజ సేవ దృక్పథాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని, సేవను ప్రజల్లోకి తీసుకెళ్లి మానవ సేవ మాధవ సేవ అనే సంకల్పంతో పనిచేయాలని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశం కోసం సేవ కలిగి ఉండాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పరంజ్యోతి మాట్లాడుతూ వాలంటీర్లు చదువుతో పాటు ప్రజల్లోకి వెళ్లి పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం మరియు బాల్య వివాహాలు, మూఢనమ్మకాలపై, లైంగిక నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు స్వేచ్ఛత హాయ్ సేవా కార్యక్రమం మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పాత్ర అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రిన్సిపల్ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మందకల్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం నూతన ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నందికర్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాటికుంట రామచంద్రారెడ్డి, పెద్దొడ్డి రఘుపతి పాల్గొని ఎస్ఐ నందికర్ని శాలువాతో సన్మానించి పూల బొకేను అందజేసి పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ నందికర్ వీరితో మాట్లాడుతూ మండలంలోని శాంతి భద్రతల పట్ల అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ కు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్ఐ నందికర్ వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షావళి, పెద్దొడ్డి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలంపూర్ తాలూకాలో మేజర్ మండలంగా ప్రసిద్ధిగాంచిన ఐజ మండలంలో గతం నుండి సబ్ మార్కెట్ యార్డ్ కొనసాగుతుండగా ప్రస్తుతం రైతుల అవసరాల నిమిత్తం మార్కెట్ యార్డ్ గా ప్రకటించాలని రైతుల పక్షాన మంగళవారం ఐజ కాంగ్రెస్ నాయకులు నూతనంగా ఎన్నికైన అలంపూర్ మార్కెట్ యార్డ్ కమిటీకి ఒక వినతి పత్రం అందజేశారు. ఐజ మండల పరిధిలోని దాదాపు 45,000 ఎకరాల విస్తీర్ణం కలిగిన పంట భూమి ఉండడంతో పాటు ఆర్డీఎస్ కెనాల్ బెల్ట్ ఉండడంతో ఈ ప్రాంతంలో రైతులకు దగ్గరలోని మార్కెట్ యార్డ్ అవసరమై ఉంటుందని తెలుసుకున్న ఐజ కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షాన రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాస్టర్ శిక్షావలాచారి ఆధ్వర్యంలో మంగళవారం అలంపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటైన మార్కెట్ యార్డ్ కమిటీకి వినతి పత్రం అందజేశారు. ఈ కమిటీ తీర్మానించిన అనంతరం జిల్లా కలెక్టర్ కి అందజేసి వీలైనంత త్వరగా ఐజను మార్కెట్ యార్డ్ గా ప్రకటించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాణమ్మ, జిల్లా ఎస్సీ సేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిలేటి, జిల్లా బీసీ సేల్ ఉపాధ్యక్షులు పాండురంగ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ ఫిరోజ్, పట్టణ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, మైనార్టీ నాయకులు, బీసీ సేల్ టౌన్ ప్రెసిడెంట్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.